70లోనే అంబేద్కర్ జయంతి చేసి నేను బేసికల్ గా రాత్రిపూట పంతులు నైట్ స్కూల్ టీచర్ అని. నైట్ స్కూల్ టీచర్ అంటే లేబర్ కు, జీతగాళ్లకు, పొద్దున్న కూలికి పోయినలకు అందరికి తెలంగాణ బడి పెట్టి ఒక చదువు చెప్పటం నేను. వాళ్ళ పిల్లలందరినీ కూడా ఆనాడు హాస్టల్లో స్కూల్లో జాయిన్ చేసేవాడిని. అంటే నాకు సామాజికంగా ఒక స్పృహ. అంబేద్కర్ నేను హాస్టల్ చదువుకున్నాను, నేను సోషల్ వెల్ఫేర్ హాస్టల్ చదువుకున్నా. 68 నేను హాస్టల్ జాయిన్ అయినా కనుక అట్లా కొంచెం ఈ సామాజికంగా నాకు కొంత అవగాహన ఉంది. ఒక ఆర్గనైజేషన్ అంటే ఎన్జిఓ, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, స్వచ్ఛంద సేవ సంస్థ. ఆ సంస్థలో దాదాపు 17 సంవత్సరాలు పనిచేసి నైట్ స్కూల్ టీచర్ గా, నైట్ స్కూల్ సూపర్వైజర్ గా, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గా, ఈ విధంగా ఆ సంస్థ నాకు అనేక రకాలుగా నాకు జ్ఞానం ఆ సంస్థ ఇచ్చింది. కనుక ఆ సంస్థ ద్వారా వచ్చిన తర్వాత దళిత ఐక్యవేదిక ఒక సంస్థ పెట్టింది, దళిత ఐక్యవేదిక. ఆ తర్వాత హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, మేరుగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అంటే జాగీర్దార్ పిల్లలు, దేశముఖుల పిల్లలు చదువుతారు. నైజాం నవాబ్ పిల్లలు, నైజాం నవాబ్ వారసుల కోసం పెట్టిన స్కూల్ అది. అటువంటిప్పుడు నైజాం కూడా దేశముఖుల పిల్లలు, తర్వాత జాగీర్దారుల పిల్లలకు కూడా వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు. వాళ్ళు కూడా డొనేషన్ చేసారు. దానికి 1991లో స్కూల్ స్థాపించబడింది. అయితే ఆ స్కూల్లో కూడా నా 1973లో 93లో నా ఫ్రెండ్ వాళ్ళ కూతురు జాయిన్ అయింది. అడ్మిషన్ ఎంట్రన్స్ రాస్తే అడ్మిషన్ వచ్చింది. ఆ తర్వాత నేను దాన్ని చూసి నా కొడుకు కూడా జాయిన్ చేయాలనుకున్నాను. తర్వాత 1994 నా కొడుకుని ఎంట్రన్స్ రాపిస్తే సీట్ రాకపోతే 12 సీట్లు మిలిగున్న ఎస్సీలై ఏం చేయాలి? ఆ సీట్లు ఎగ్జామ్ పెడతలేరంటే పాపం ఆనాడు కీర్తిశేషులు ఇందిరారెడ్డి దగ్గర పోయిన నేను. ఇందిరారెడ్డి దగ్గర పోతే అన్నా గిట్టి సంగతి అన్న అంటారు. ఆయన వచ్చిండు, మళ్ళా ఆ సీట్లకు ఎంట్రన్స్ పెట్టించిండు. అప్పుడు నా కొడుకు కూడా రామంతపూర్లో సీట్ వచ్చింది. వచ్చిన తర్వాత అక్కడున్న ఆ పిల్లలకు షెల్టర్ లేదు, హాస్టల్ లేకపోతే హాస్టల్ నేనే శాంక్షన్ చేయించి ఆనాడు సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ముని వెంకటప్పని ఉండే, అతను కలిసి నేను పబ్లిక్ స్కూల్ హాస్టల్ కూడా శాంక్షన్ చేయించాను. శాంక్షన్ చేపిస్తే అప్పుడు దేవేంద్ర గౌడ్ మినిస్టర్, ఆయన దానికి ప్రారంభోత్సవానికి వచ్చిండు. వస్తే ఎవరికి చేసిరు అని అంటే ఆఫీసర్ చెప్పి మందుల సామిల్ సార్, నన్ను ఇక్కడనే మందుల సామిల్, అక్కడనే సామిల్ సార్ అంటారు. ఆ తర్వాత నేను గర్ల్స్ కూడా అక్కడ ఏం లేకుండే. ఆనాడు పుష్పలీల సోషల్ మినిస్టర్ ఉండే, ఆమెను పట్టుకొని పిల్లలకు కూడా నెలకు 2000 రూపాయలు కాస్మెటిక్ ఛార్జీలు వాళ్ళ అవసరాల కోసం ఇప్పించండి. ఆ విధంగా ఎడ్యుకేషన్ మీద నాకు చాలా ఆశ ఉన్నది, అభిమానం ఉన్నది. ఎందుకంటే చదువుంటేనే ఈ సమాజం మారుద్దు అనేది. ఎందుకంటే నేను హాస్టల్ చదువుకున్న తర్వాత పేదరికం మంచిగా నేను ఇంటర్మీడియట్ అయిపోయినాక ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీలు జాయిన్ అయినా బంద్ అయినా. డిగ్రీలో జాయిన్ అప్పటికి కార్యక్రమమైన ఆర్థిక పరిస్థితులు పెళ్లి చేసుకున్నాం అన్నీ. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ఆనాడు నుంచే నాకు తెలంగాణ, నేను 7th క్లాస్ అయితే అప్పుడు 1969 అప్పుడే తెలంగాణ ఉద్యమం మోత్కూర్ హై స్కూల్ చదివిన. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. అప్పుడు కూడా మమ్మల్ని నేను 7th క్లాస్ వచ్చేటప్పుడు నాకు 2 దెబ్బలు కూడా పుట్టింది పోలీసులు. అది నన్ను ఉంది. అప్పటి తర్వాత నేనేమనుకున్నంటే తెలంగాణ మూమెంట్ రావాలి, ఎందుకంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలి, మన నీళ్లు మనకు కావాలి, మన నిధులు మనకు కావాలి, మన నియామకాలు మనకు కావాలి, ఈ సమాజంలో గౌరవంగా ఉండాలి. కనుక ఈ ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఏంది అనేది కూడా నాకు అవగాహన ఉండే. తర్వాత ఆంధ్ర వాళ్ళ హోమ్ మినిస్టర్ ఉండి, ఆంధ్ర ముఖ్యమంత్రులు ఉండి తెలంగాణ అంటే నక్సలైట్ల పేరు చెప్పి కాల్చేసాడు. అది కూడా నేను అనుకున్న ఈ రోజు కాల్పులాడు, పోలీసులు దావడం, ప్రజలు దావడం, లేకపోతే ఏంది ఇది? కనుక మన రాష్ట్రం మనకైతే, మన ప్రాంతం మనం డెవలప్ చేసుకోవచ్చు, నిశ్శబ్దంగా ఉండొచ్చు, ప్రశాంత వాతావరణంలో ఈ రాష్ట్రం ముందుకు పోవచ్చు. మనకు వనరు ఉన్నాడు, గోదావరి ఉంది, గోదావరి ఉంది, కృష్ణ ఉంది, సస్యశ్యామలమైన హైదరాబాద్ ఉంది. ఎన్ని వనరులు ఉన్నాక మనకు ఎందుకు తెలంగాణ రాకూడదు అని చెప్పి నాకు కూడా ఆలోచన ఉంటే 96లో మారోజు ఈరన్న మీటింగ్ పెట్టిండు ఏడ సూర్యాపేటలో తెలంగాణ సభని. ఆ సభలో అటెండ్ అయినా నేను. ఆ తర్వాత భువనగిరిలో గద్దరు పెట్టిన సభలో కూడా అటెండ్ అయినా, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని. ఆ తర్వాత 90 ఏళ్ళనే గద్దర్ మీద కాల్పు జరిగినాయి. 90 ఏళ్ళ మారోజు వీరన్న కాల్చివేయబడ్డాడు. తర్వాత చంద్రబాబు నాయుడు నిరంకుశ పాలన, అక్కడ రైతులు ధర్నాలు చేస్తుంటే, కరెంటు కోసం ధర్నాలు చేస్తుంటే గుర్రాలతో దుక్కిచ్చి ఆనాడే 4 మంది కామ్రేడ్ చనిపోయారు. రకరకాల ఎన్ని నన్ను కూడా ప్రభావితం చేసి, నేను సోషల్ వర్కర్గా ఉన్నా నేను. అయితే ఈ ప్రభావం అనేది నన్ను అట్లా ముందుకు నడిపించింది. ఎప్పుడైతే టీఆర్ఎస్ స్టార్ట్ అయిందో, నేను ఫౌండర్ మెంబర్ టీఆర్ఎస్.
2001 ఏప్రిల్ 27 తారీఖు నాడు ఓకే. నేను జాయిన్ అయినా. ఫౌండర్ మెంబరా సార్? ఫౌండర్ మెంబర్ నేను. ఓకే. ఫౌండర్ మెంబర్ నేను. అయితే నేను ఆనాడు నా ఆ టీఆర్ఎస్లో చేరేటప్పుడు నేను నా భార్య అనుకున్నాం. ఓకే. ఎందుకంటే 69లో కాల్పులు జరిగి 369 మంది విద్యార్థులు చనిపోయినారు. ఒకవేళ కాల్పులు జరిగినా కూడా ఆ కాల్పుల్లో మనం చచ్చిపోయినా కూడా పర్వాలేదని చెప్పి మీ ఇద్దరం అనుకొని టీఆర్ఎస్ పార్టీలో చేరినాం. ఎందుకు టీఆర్ఎస్ లోనే జాయిన్ కావాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది సార్? తెలంగాణ మూవ్మెంట్ ప్రత్యేక రాష్ట్రం సాధించాలి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలి. మన నిధులు మనకు కావాలని, మన ఆత్మగౌరవం మనకు కావాలి, మన కురువులు మనకు కావాలి. టీఆర్ఎస్ అంటే రాష్ట్రం కోసం ఏర్పడ్డ పార్టీ అనేది బాగుండే. ఎస్, రాష్ట్ర సాధన కోసం ఏర్పడ్డ పార్టీ అది. అందుకోసమనే అందరు జాయిన్ అయిన ఒక లెఫ్టిస్ట్ ఆలోచన ఉన్నోళ్ళు కానీ, రైటిస్ట్ ఆలోచన ఉన్నోళ్ళు కానీ అందరు కూడా జాయిన్ అయినాం. జాయిన్ అయిన తర్వాత నెలకే స్థానిక ఎన్నికలు వచ్చినాయి. 2001 జూలైలో ఎన్నికలు వస్తే ఆనాడు ఉమ్మడి మండలం, మా మోత్కూరు మండలం, నా భార్యను జడ్పీటీసీగా నిలబెట్టాం రైతు నాగల గుర్తు మీద. అయితే ఆనాడు మాకు 8,000 ఓట్లు వచ్చినాయి. 8,000 ఓట్లు వచ్చినాయి. ఇక నేను ఇంకోటి అయితే నీ అమ్మ ఇక నాకు ఆనాడు నేను కొద్దిగా ఖర్చు పెట్టినా. అప్పులే కదా మాకు పేదరికంలో. అయినా కూడా నేను పార్టీని తెలంగాణ వచ్చేంత వరకు అల్లే ఉండాలనుకున్నా. అయితే 2004లో ఎన్నికలు జరిగినాయి. 2004లో ఎన్నికలు జరిగితే అప్పుడు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అలయన్స్ అయింది. సూర్యాపేట రిజర్వ్డ్ స్థానం కేసీఆర్ నన్ను పిలిచిండు. అప్పుడు నేను ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుని. ఎస్సీసీఎల్ ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుని. సామ్యాలు నీకు పైసలు ఉన్నాయా, మరి నువ్వు పోటీ చేస్తావు అంటే మీ ఇష్టం సార్, మీరు పోటీ చేయమంటే సీట్ ఇచ్చి సాయం చేస్తే నేను పోటీ చేస్తారన్న. అది అయిపోయింది. తర్వాత తెలంగాణ ఉద్యమంలో దాదాపు 47 నియోజకవర్గ 42 నియోజకవర్గాలు ఇన్ఛార్జ్గా పనిచేసిన, మెదక్ జిల్లా ఇన్ఛార్జ్గా పనిచేసిన. ఆనాడు వరంగల్ పార్లమెంట్కి మొత్తం ఒక 4 నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్ చేసిన. నేను టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా గట్టి కార్యకర్తగా, నమ్మకమైన కార్యకర్త, స్టేట్ ఎస్సీసీల అధ్యక్షుడు చేసిన, తెలంగాణ ఉద్యమ నినాదాన్ని గట్టిగా అనిపించిన నాయకుడు నేను. తర్వాత నేను స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అయినా 2016. ఉద్యమ సమయంలో ఇంత తారస్థాయికి తీసుకుపోయిన మీలాంటి ఉద్యమ నాయకుల్ని కేవలం ఒక కార్పొరేషన్ చైర్మన్ కే పరిమితం చేయడం అని అంటే 2014 ఎమ్మెల్యే కావాలి. కానీ జగదీష్ రెడ్డి కుట్రబన్ని వీడు ఎమ్మెల్యే అయితే ఒక మంత్రి అవుతాడు ఏమో, నాకు అడ్డమైంది అని చెప్పి నాకు టికెట్ రాకుండా చేసి ఆ కోణంలో వాడు ఎక్కడెక్కడ తిరుగుతున్నా గాలిగా తిరుగుతున్న తీసుకొచ్చి ఆడ ఎమ్మెల్యే పెడితే నేను కన్నుసైగా చేస్తే అయితే నేను కన్నుసైగా చేస్తే వాడు 2014 ఓడిపోతుండే, 18 ఓడిపోతుండే. కానీ నేను ఉన్న పార్టీకి నేను మోసం చేయదలుచుకోలేదు. నాకు అవకాశం రాకపోవచ్చు, కానీ నాకు ఇష్టం లేకుండా వెళ్ళిపోవాలి. కానీ ఉన్న దాంట్లో మనం డోకా చేయొద్దు అనుకొని నేను అట్టే ఉన్న తర్వాత 2018 నాకు టికెట్ వస్తని దాదాపు 150 కార్లు పెట్టి జనం మంచిగా ర్యాలీకి తీస్తే ఇక అసలు వాళ్ళకి లెక్క లేకుండా అయినా నేను ఘోష్ గారు ఉంటుంది ఈయనతో ఏమైతే అనుకున్న తర్వాత నేను ప్లీనరీ జరిగేటప్పుడు కేసీఆర్ కలిసిన 2 సంవత్సరాల తర్వాత కేసీఆర్ కలిసాను. నేను రాష్ట్ర కమిటీ మెంబర్, నేను రాష్ట్ర కార్యదర్శి, నేను టీఆర్ఎస్ పార్టీకి. ఎప్పుడైతే 2022లో టీఆర్ఎస్ తీసి బీఆర్ఎస్ గా మార్చినారు, వీళ్ళ పని అయిపోయింది అనుకున్నప్పుడు నేను ఆ రోజే వీళ్ళు తీసుకున్నారు అనుకున్నా. టీఆర్ఎస్ అనేది ఉద్యమ పార్టీ, తెలంగాణ సాధించిన దాంట్లో ఉన్నది కనుక అనుకున్న తర్వాత సోనియా గాంధీ ఇంత కష్టపడి ఇవాళ పార్లమెంట్లో టిష్యూ పేపర్ అది కొడితే పేపర్ స్ప్రే కొడితే పొన్నం ప్రభాకర్ కండల పడి హాస్పిటల్లో ఉండి ఉద్యమం చేసే సందర్భం కనుక సోనియా గాంధీ గారు ఆనాడు తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఆ తెలంగాణ పార్టీ అట్టే ఉంటే బాగుండు అనుకున్నా. కానీ వీళ్ళు ఏమనుకున్నారు, మొత్తం దేశవ్యాప్తంగా మేము రాజ్యం వెళ్తామని టీఆర్ఎస్ తీసి బీఆర్ఎస్ పెట్టుకుని బి అంటేనే బొంద అది బొందలుగానే పార్టీ అయిపోయింది. నేను అనుకున్నా ఈ పార్టీలో ఉంటే లాభం లేదు అనుకున్నా. నేను అప్పుడే అనుకున్నా కానీ నాకు ఎక్కడ అవకాశం రాలే. ఈసారి 2023 ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే కావాలనుకున్నా. ఎవరు టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా నేను సంకల్పం. ఎందుకంటే 2023 జూన్ 29 తారీఖు నాడు
కేటీఆర్ వచ్చి తిరుమగిరిలో మీటింగ్ పెట్టి కిషోర్ 40,000 మెజార్టీతో గెలిపిస్తానని చెప్పాడు. అవును, అవును. చెప్పిపోతే ఉమ్, తెల్లారి 30 తారీఖు నాడు నా కార్యకర్తలు పిలుచుకొని అభిమానులు పిలుచుకొని ఎమ్మటే రాజీనామా చేసి పడేసిన. రాజీనామా చేసి జూలై 14 తారీఖు నా బర్త్డే. ఉమ్, నిజంగా అధికార పార్టీలోకి వెళ్ళి వెళ్ళే కదా, ఎవరన్నా అంటే వస్తారో రారు అవును, అవును. అనుకున్నా. అనుకుంటే నేను ఒక 1000-15 మంది వస్తే చాలనుకున్నా. ఉమ్, కానీ నేను అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చారు. 8,000 మంది వచ్చారు. ఉమ్, నేను అప్పుడు అనుకున్న ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ కూడా ఎమ్మెల్యే గెలుస్తా అనుకున్నాను నేను. ఉమ్, కనుక కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఓకే. సునీల్ కనుగోలు నాకు ఫోన్ చేసిండు. ఉమ్, నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. నీకు 18 రోజులలో 164 గ్రామాలు తిరిగి ఉమ్, 52,000 మెజార్టీతోనే ఎమ్మెల్యే. ఉమ్, అవును. అయితే ఇంకో విషయం ఏంటంటే నా బతుకు, ఉమ్, నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. ఉమ్, నేను 12 ఏళ్ళ వ్యవసాయం చేయబట్టి 12 ఏళ్ళు. నా సొంత భూమి ఎన్ని ఒక ఎకరాలు ఉంది సార్? నా సొంత భూమి ఒక 3.5 అదంతా 2.5 ఇది 30 ఉంటుంది. ఉమ్, 3 సార్, ఎకరాలు 3 ఎకరాలు. అయితే 3 ఎకరాలు అనుకో. ఉమ్, నేను 25 ఎకరాలు మా ఊరోళ్ళ కౌలు తీసుకొని ఉమ్, సంవత్సరానికి 150 ఫుట్లు ఒడ్లు పెడతా కారుకు. ఓ, ఓ, ఓ. ఉమ్, అయితే ఆ పైసలు నన్ను ఉమ్, నా కారు ఈఎంఐ కానీ, నా ఖర్చులు కానీ, నా కుటుంబం కానీ, పై ఖర్చులు. నాకు ఇట్లా ఉమ్, ఎలా తీసుకుంటా ఉద్యమాన్ని చేసిన, ఉమ్, నా రాజకీయాన్ని నడిపించుకున్నా. వ్యవసాయాన్ని ఎన్నడూ ఇవ్వలేను. వ్యవసాయం ప్రాణప్రదంగా చూసుకుంటాను నేను. ఓకే. ఎందుకంటే వ్యవసాయం అలా నాటేసినప్పుడు నేనే పోతా. ఉమ్. నేను నాటేస్తాను అక్క జిల్లాలో నా ఊరు ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో చూస్తుంటాం సార్, పొద్దున్నే లేచి మీరు యాపప్పులు వేసుకొని వరి పొలాలకు పోతున్నారు. నేను- అంటే కేవలం నిజమా లేదంటే కెమెరాల ముందే అట్లా చేస్తారా? లేదు నేను ఖచ్చితంగా నాకు వీలైనప్పుడు అలా పొలం కడిపోతున్నట్టు ఉమ్, ఒక జీతగాని పెట్టుకుంటా నేను. ఓకే. వారికి 1,50,000 2 లక్షలు అది జీతం ఇస్తా సంవత్సరానికి. ఇస్తే వాడు నమ్మకంగా చేస్తాడు. ఉమ్, వానికి కూడా ఇప్పుడు ఇల్లు కట్టిస్తానని చెప్పిన. ఉమ్, ఆల్రెడీ నాకు ఇప్పుడు కౌలు ఇచ్చిన వాళ్ళు పాప తీసుకురు భూమి. ఉమ్, ఎందుకంటే విపరీతాలు పాట పడిస్తారు, వాళ్ళు కూడా కనుమని ఉమ్. కనుమని కానీ ఎందుకు సార్ 10 ఏళ్ళు పరిపాలించిన తుంగతుర్తిలో బీఆర్ఎస్ వ్యక్తిని కాదని చెప్పి మిమ్మల్ని గెలిపించారంటే మీలో ఏం ప్రత్యేకత కనిపించింది వాళ్ళకి? నేను ఉద్యమకారుని, స్థానిక బిడ్డను, ఓకే. మాదిగ బిడ్డను, పోరాట బిడ్డను, ఉమ్, సమస్యను అర్థం చేసుకున్నవాన్ని, అక్కడున్న కష్ట సుఖాలు తెలిసిన వాడిని. అవును. నికారసన ఉమ్, ప్రతి ఊరు నేను నడవని రోడ్డు లేదు, నా చెమట చుక్క కారని ఊరు లేదు. ఉమ్. అందుకోసమనే ప్రజలు నన్ను దీవించారు. పొద్దున ఒక సంఘటన మేము చూసినాం, ఏది మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ ఇంటి పేరుతో సహా పిలుస్తున్నారు మీరు. ఆవు. అంటే ఆ మనిషి ఎట్లా గుర్తుంటది మీకు? అందరిని వరుస పెట్టి పిలుస్తున్నారు, ఆ నేపథ్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకోటి నాకు ఈ ప్రతి ఊరిలో బంధువులు ఉన్నారు. ఓకే. ప్రతి ఊరిలో బంధువులు ఉన్నారు. తర్వాత ఉద్యమ సందర్భం కూడా అన్ని పార్టీలను గౌరవించినాయి. ఉమ్, ఉద్యమం నేను టీఆర్ఎస్ పార్టీ అయినా కూడా ఉమ్, ఉద్యమ సందర్భంలో కాంగ్రెస్లు కానీ, బీజేపీలు కానీ, ఉమ్, కమ్యూనిస్టులు కానీ ఉమ్, వీళ్ళందరూ కూడా నేను ఆనాడు కూడా ఉమ్, కామ్రేడ్ ఉమ్, బిఎన్ నరసింహారెడ్డి ఓకే. స్వరాజ్యం ఉమ్, వాళ్ళ వర్ధంతులకు జయంతులకు ఇప్పటికి అటెండ్ అయితే అప్పుడు అటెండ్ అయినా. ఉమ్, మా రోజు ఈరన్న ఉమ్, వర్ధంతి కానీ జయంతి కానీ అటెండ్ అయితే నేను. ఉమ్, ఎందుకంటే తుంగతుర్తి గడ్డ పోరాటాల గడ్డ, ఉమ్. ఈ భారతదేశానికే ఉద్యమ నేపథ్యం నేర్పిన గడ్డ. అందుకోసం నా గడ్డ అంటే నాకు ఇష్టం. ఉమ్. అదే మీరు ఎక్కడికి వెళ్ళినా బావ బామ్మర్ది అని లేదంటే నాకు అన్నదమ్ముడు, బాబామరుదులు, మామలు, అత్త ఇట్లా ఉంటుంది నాకు. ఉమ్. అందుకోసం నా బంధము సాధ్యమా? ఒక ఎమ్మెల్యే ఇలా ఉండడం సాధ్యం అంటే మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది నాకు. లేనే. నేను నాకు ఎప్పుడు డంబసారం లేకపోతే ఏదో టెక్కు, ఉమ్, నథింగ్ డూయింగ్. ఉమ్, నేను సామాన్యంగానే ఉంటాను నేను. ఉమ్, ఏనా ఓకే. లేకపోతే ఎవరైనా వచ్చి నా దగ్గర కూర్చోవచ్చు. ఉమ్, వాడు పోయిన ఎమ్మెల్యే ఉండగా వాడు ఎదురుగా కూడా పోలేవాడు. ఉమ్, కానీ నేను ఇలా ఉంటే ఉమ్, ఇట్లా సామాన్య జనంతో ఉంటా. ఉమ్, నేను ఇంకోటి ఏంటంటే తుంగతుర్తి మీద స్పష్టంగా అవగాహన ఉంది, ఇది ఎట్లా డెవలప్ కావాలని. ఉమ్, మా ఏటి మీద ఓకే. బిక్కేరు మీద ఉమ్, 12 చెక్ డ్యాములు కట్టి కమిషన్లు తీసుకొని వెళ్ళిపోయారు. ఓకే. నేను గెలిచిన వెంటనే ఉమ్, ఆ చెక్ డ్యాములన్నీ పూర్తి చేయించిన. ఉమ్, 12,000 ఎకరాలు ఇవాళ పంటలు పడినాయి. ఓకే. తర్వాత శాలిగారు అసిమినార్ కాలువ ఉమ్, దానికి పెండింగ్ ఉంటే 1,50,00,000 రూపాయలు ల్యాండ్ అక్విజిషన్ ఇప్పించి ఉమ్, మన ఆ కాలువ తీపిచ్చిన. ఉమ్, కనుక తర్వాత ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెప్పించిన 200 కోట్లతో. అవును. తర్వాత 35 ఏళ్ళు కొట్లాడుతున్న జూనియర్ కాలేజ్ రాలే తిరుమలగిరికి. సీఎం గారిని ఒప్పించి మెప్పించి ఓకే. జూనియర్ కాలేజ్ తీసుకొచ్చిన. తర్వాత ఇప్పటికి నేను ఉమ్, ఒక 120 కోట్ల సీసీ రోడ్లు ఇప్పించిన. కాన్సెన్సీ. సీసీ రోడ్లు ఇప్పించిన. ఉమ్, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కట్టించిన. 120 కోట్ల సీసీ రోడ్ 120 కోట్ల సీసీ రోడ్లు. శాంక్షన్లు. అన్ని సాంక్షన్ పని కూడా అయింది. ఉమ్, అయితే ఉంది ఇంకా ఓకే. ఈజీఎస్ కింద. ఉమ్, కనుక ఈ డెవలప్మెంట్ జరగాలని నా ఆశ. ఓకే. ఎందుకంటే నేను చైర్మన్ ఉన్నాడే నా ఫస్ట్ జీతం. నా అడ్డగూరు, నా ఊరు పక్కన ఉన్న అడ్డగూరు ఆ గర్ల్స్ రెసిడెన్స్ స్కూల్, ఎస్సీ గర్ల్స్ రెసిడెన్స్ స్కూల్కు
లైబ్రరీ కోసం ₹1,00,000 డొనేషన్ ఇచ్చిన నేను. ఓకే అప్పుడే నా జీతం ఫస్ట్ జీతం. తర్వాత నేను ఎమ్మెల్యే గెలిచినాక కూడా నా ఫస్ట్ జీతం ఒక కాలేజీకి ఇచ్చిన. ఎందుకంటే ఎడ్యుకేషన్ మీద, ఆ ఎడ్యుకేషన్ ఉంటే సమాజం మారుతుంది. ఇలా గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు బ్రహ్మాండమైన ఆలోచనతోని దాదాపు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టిరు ఇవాళ. నేను కూడా తిరువగిరిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టించిన. ఆ స్కూల్ పక్కన, ఆ స్కూలు నిర్మాణం పక్కన ఒక ఇదేంటిది మైన్, అంటే రాళ్ళు తీసే కంపెనీ ఇచ్చిండు. నేను అది క్యాన్సిల్ చేయించిన, మైన్ క్యాన్సిల్ చేయించిన. వాడు వచ్చి నాకు ఏదో మస్కు ఇచ్చిండు. నాకు నా దగ్గర రావద్దని వెళ్ళి నేను అట్లా నేను ప్రజలు ముఖ్యం, నాకు విద్యార్థులు ముఖ్యం, చదువు ముఖ్యం, సమాజం ముఖ్యం. వినవా? నేను ఇంతకుముందు ఎట్లా బతుకున్నా ఇప్పుడు అట్లా బతా. నేను ఆనాడు కారు ఉంది, నాకు ఈనాడు కారు ఉంది. వినవా? నేను ఈ లంగ పనులు చేసి, దొంగ పనులు చేసి ఇవాళ నేను ఎన్నికలు జరుగుతుంటే 8లకు 3 కిలోమీటర్ రోడ్ వేసిండు. ఇది కేటీఆర్ కు, ఇది కేసీఆర్ కు, ఇది హరీష్ రావుకు, ఇది కవితకు, ఇదంతా నాకు జగదీష్ రెడ్డికి ఇట్లా పంపకం చేసి నేను గెలిచిన వెంటనే చెప్పిన. ఎన్నికల సందర్భంగా నేను గెలిచిన వెంటనే ఈ రోడ్డు మొత్తం దొంగస్తానని చెప్పిన. నేను గెలవతో రిజల్ట్ రాగానే మా కార్యకర్తలు పోయినరు, జేసీబీ పోయిన రోడ్డు. అక్కడ మిషన్లు ఉండే, ఏది రోడ్లు వేసే మిషన్లు, తర్వాత ఇసుక ఎత్తే మిషన్లు. దెబ్బకి నేను గెలవగానే వెళ్ళిపోయినారు. విన్నారా? తర్వాత కేతిరెడ్డి కాలువ అని ఉంటుంది. కేతిరెడ్డి కాలువ అది దాదాపు 15-20 చెరువులు నింపుతుంది. అది బయ్యార వాగుకు అడ్డంగా కట్టిండ్రు, నైజాం కట్టిండ్రు. అయితే అది ఎవరు పట్టించుకోలే. నేనే పోయి పాదయాత్ర చేసి ఆ కేతిరెడ్డి కాలువను చూసి ఇవాళ ₹13 కోట్ల సాంక్షన్ చేయించాను ఉత్తమ్ సార్తో. అది దాదాపు 70,000 ఎకరాలు పడుతుంది. తర్వాత నేను వచ్చిన తర్వాత 32 కోట్లతో తిమ్మాపురం, కోమటపల్లి, కొమ్మాల, కోడూరు, సంగం, ఎలకపల్లి, నూతనకల్ వరకు 32 కోట్ల రూపాయలతో రోడ్డు వేయించిన. తర్వాత మా ఊరు పక్కన గట్సింగారం, ధర్మారం, కోడమర్తి, మానాయకుంట ఈ రోడ్డుకు 9 కోట్లు సాంక్షన్ చేయించి రోడ్డు నడుతుంది. ఇవాళ పని నడుస్తుంది. నిన్న కొంత ఇబ్బంది పడితే నేనే పోయినాడికి, రైతుల దగ్గర పోయినా, అది గ్రామస్తుల దగ్గర పోయి సాల్వ్ చేసిన. తర్వాత 25 కోట్ల రూపాయలతో చాలిగౌరవం నుండి, గురిజాల నుండి ఆడికి సౌలరావరం దాకా 25 కోట్ల రూపాయలతో సిఆర్ రోడ్డు అది సాంక్షన్ చేయించిన. 16 కోట్ల రూపాయలతో తుంగతుర్తి నుండి రావులపల్లి ఎక్స్ రోడ్ వరకు ఆ తండ్రులు ఉంటాయి. 16 కోట్ల రూపాయలతో డబుల్ రోడ్డు సాంక్షన్ చేయించిన. కనుక రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్, తర్వాత వాడు 100 పడకల హాస్పిటల్ కట్టి శాంక్షన్ అయింది. నేను చేసినాము, పోయినరు, అవతల పడరు. కానీ మళ్ళీ నేను దాన్ని శాంక్షన్ చేయించి ఇవాళ మన 100 పడకల హాస్పిటల్ అవుతుంది ఏడా తుంగతుర్తి హెడ్ క్వార్టర్లో. కనుక డెవలప్మెంట్ ఇంపార్టెంట్. ఈ దరిద్రమైన పనులు ఇవన్నీ నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను సామాన్య జనంతో ఉన్నాను.